గ్యాస్ పెయిన్ మరియు హార్ట్ అటాక్ చాలా క్లోజ్గా రిలేటెడ్గా ఉంటాయి. వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గ్యాస్ పెయిన్ మరియు హార్ట్ అటాక్ని కొన్ని సిమ్టమ్స్ని బట్టి మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. గ్యాస్ పెయిన్ అనేది యూజువల్గా అప్పర్ పార్ట్ ఆఫ్ అబ్డామిన్ లేదంటే దిగువ చెస్ట్లో వస్తుంది. వేరే సెంట్రల్ చెస్ట్ పెయిన్ అంటే ఛాతి మధ్యలో నొప్పి రావడం మరియు వచ్చిన నొప్పి మనకి గొంతుకు కానీ లేదంటే ఎడమ చేతి వైపుకి కానీ పాకుతున్నట్లు అనిపించడం, దానికి అసోసియేటెడ్గా స్వెట్టింగ్ లేదంటే దడగా ఉండడం, గిడ్డినెస్ అనిపించడం, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ పెయిన్కి సంబంధించిన లక్షణాలు. మరి క్యారెక్టర్ ఆఫ్ ద పెయిన్ కనుక చూసినట్లయితే హార్ట్ పెయిన్ అనేది బర్నింగ్గా కానీ లేదంటే ఏదైనా స్క్వీజింగ్ కానీ హెవీనెస్ కానీ ఏదైనా హెవీ వెయిట్ పెట్టినట్లు కానీ మనకి అనిపిస్తూ ఉంటుంది. వేరే గ్యాస్ పెయిన్ వచ్చేసరికి చాలా షార్ప్గా ఉంటుంది మరియు ఫుడ్కి రిలేషన్గా ఉంటే మనం ఫుడ్ ఇంటేక్ తర్వాత కనుక వచ్చినట్లయితే యూజువల్గా గ్యాస్ పెయిన్ ఉంటుంది. మరియు ఏదైనా ఎమోషనల్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేదంటే వాకింగ్ చేసిన తర్వాత వచ్చినట్లయితే కనుక అది కార్డియాక్ పెయిన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. మరియు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆ పేషెంట్ ఒకవేళ స్మోకింగ్ కానీ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉండి నొప్పి వచ్చినట్లయితే కనుక అది హార్ట్ పెయిన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. వేరే కార్బోనేటెడ్ బెవరేజెస్ ఏమైనా కూల్ డ్రింక్స్ తాగినప్పుడు లేదంటే స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు వస్తుంది, బెల్చింగ్స్ దాంతోపాటు ఉన్నాయంటే కనుక అది గ్యాస్ పెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. కానీ మనం వీటిని బట్టే రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. సో రెండింటిలోనూ మనం ఖచ్చితంగా ఈసీజీ తీసుకొని నిర్ధారించుకోవాల్సి వస్తుంది.